ఐపీఎల్ సీజన్ అయితే చివరి స్టేజ్కి అయితే చేరుకుంటుంది. ఈ నేపథ్యంలోనే ఐపీఎల్లో ఈరోజు ప్రధానంగా అందరికీ తెలిసిందే ఆర్ఆర్ అలాగే ఈ గుజరాత్ మధ్య అయితే జరుగుతున్నటువంటి ఐపీఎల్ పార్క్ సంబంధించినటువంటి ఐపీఎల్ మ్యాచ్కి అయితే అందరూ కూడా కాకినాడలో టాటా ఐపీఎల్ పార్క్ 2026 అయితే ఏర్పాటు చేశారు. ఈ కాకినాడ క్రీడా మైదానం ఏదైతే ఉందో ఇక్కడ జిల్లా క్రీడా మైదానంలో భారీ ఎత్తున ఎల్ఈడి స్క్రీన్లు అయితే ఏర్పాటు చేశారు. అలాగే ప్రధానంగా రాజ్యసభ సభ్యులు ఎంపీ ఎవరైతే ఉన్నారో అలాగే సానా సతీష్ బాబు ఆధ్వర్యంలో ఈ రోజైతే ఇక్కడ ఏదైతే టాటా ఐపీఎల్ పాన్ పార్క్ని అయితే ఏర్పాటు చేశారు. అలాగే కాకినాడలో ఉన్నటువంటి క్రికెట్ ప్రేమికులకైతే ఐపీఎల్ మ్యాచ్ను వీక్షించేందుకు భారీ ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేసిన నేపథ్యంలో భారీ ఎత్తున అయితే క్రికెట్ అభిమానులు అయితే ఇక్కడికైతే చేరుకున్నారు. ఆర్ఆర్ అలాగే ఇప్పుడు జరుగుతున్నటువంటి మ్యాచ్ ఏదైతే ఉందో ఈ మ్యాచ్లో ఎవరు నెగ్గితే వాళ్ళైతే ఫైనల్కి వెళ్తారో ఫైనల్ అయితే 31వ తేదీన చూడొచ్చు. ఇక్కడ ప్రధానంగా ఆర్ఆర్లో ఉన్నటువంటి వైభవ్ సూర్యవంశీ మ్యాచ్ను ఆయన ప్రత్యేకంగా ఆయన బ్యాట్ను తిలకించేది భారీ ఎత్తున అయితే జనం అయితే ఇక్కడికైతే చేరుకున్నారు. వైభవ్ సూర్యవంశీ ఆడుతున్నటువంటి బ్యాటింగ్ వీక్షించేందుకు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ అందరూ కూడా ఉత్సాహం చూపిస్తున్నటువంటి యువకులు అయితే అధిక సంఖ్యలో ఇక్కడికైతే చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే సానా సతీష్ బాబు రాజ్యసభ సభ్యులు అలాగే క్రికెట్ సంబంధించిన ఆంధ్రప్రదేశ్ క్రికెట్ సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే సానా సతీష్ బాబు సంబంధించినటువంటి ఆఫీస్ సిబ్బంది కూడా ఇక్కడికైతే చేరుకున్నారు. ఇక్కడ ఏర్పాట్లు అయితే దగ్గర ఉండి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. లక్ష్మణ్ గారు ఉన్నారు, మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ రోజు ఇక్కడ ఐపీఎల్ సంబంధించి టాటా ఐపీఎల్ పాన్ పార్క్ ఏ విధంగా నిర్వహించారు, ఈ రోజు ఏ విధంగా పాల్గొన్నారు, స్పందన ఎలా ఉంది? ఈ సంవత్సరం ఐపీఎల్ పార్క్ నిర్వహించడం అనేది కాకినాడ యువతగా కేవలం యువతే. ఎందుకంటే ఈ సంవత్సరం గత సంవత్సరం నిర్వహించాం, ఈ సంవత్సరం నిర్వహించాలా వద్దనే సందర్భంలో సానా సతీష్ బాబు గారికి అనేక వందలాది మంది ఫోన్ చేసి ఆయనకి మెయిల్ పెట్టి ఆఫీస్ కూడా సంప్రదించి ఈ సంవత్సరం కూడా మీరు ఐపీఎల్ నిర్వహించాలి సార్ రిక్వెస్ట్ చేస్తున్నామని చెప్పి వేలాది మంది యువత ఆయన అడగడం, ఆయన వెంటనే స్పందించడం ఒక గర్వకారణం చెబుతున్నాం. ఈవేళ రాజస్థాన్ రాయల్స్ గుజరాత్ టైటాన్స్ ఈవేళ మ్యాచ్ జరుగుతుంది. ఇప్పటికే వేలాది మంది గ్రౌండ్కి చేరుకున్నారు. కాకినాడ నగరంలో ఒక కొత్త జోష్ నింపిన ఎంపీ సానా సతీష్ బాబు గారికి యువత ఒక రకంగా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సంవత్సరం ఈవెంట్ నిర్వహిస్తున్నామంటే కేవలం యువత నుంచి వచ్చిన స్ఫూర్తి ప్రేరణ, దానికి సతీష్ బాబు గారు స్పందించారు. దానికి అనుగుణంగానే పోలీస్ యంత్రాంగం అధికారులు కూడా ఏర్పాట్లు చేశారు. క్రికెట్ మీద ఉన్న అభిమానంతో ఈ విధంగా ప్రతి సంవత్సరం లాస్ట్ ఇయర్ కూడా పెట్టారు, ఈ సంవత్సరం కూడా పెట్టారు, అనేక మంది పాల్గొంటున్నారు. స్పందన మరి అందరూ కూడా ఎలా అనిపిస్తుంది? ఖచ్చితంగా ఆయనకి చిన్నప్పటి నుంచి కూడా చిన్న స్థాయిని ఎప్పుడు కూడా చిన్నప్పటి నుంచి కూడా ఆయన ఉద్యోగం చేసినప్పుడు కూడా క్రికెట్ అంటే ఎనలేని ఆసక్తి. ముఖ్యంగా మా పక్కన జిల్లా క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ తలాట హరీష్ గారు ఉన్నారు. ఒక చిన్నప్పటి నుంచి కూడా యువత క్రికెట్లోనే కాకుండా యువత క్రీడలో ప్రోత్సాహాలు అందించడం, అనేక రకాలుగా ఈ రాష్ట్రంలోనే అనేక క్రీడా రంగానికి అభివృద్ధి చేశారు. రాజ్యసభ ఎంపీ అయిన తర్వాత కూడా క్రికెట్ మీద ఆంధ్ర అసోసియేషన్ సెక్రటరీగా ఆయన ఎలక్ట్ అవ్వడం, ఈ ఐపీఎల్ తీసుకురావడం దక్షిణాది రాష్ట్రాల్లోనే మొట్టమొదటిసారి గత సంవత్సరం. ఈ సంవత్సరం కూడా అదే ఒక రకంగా యువత నుంచి మంచి ఆదరణ లభిస్తుంది. ఫైనల్ మ్యాచ్కి అయితే 25,000 పైగా వస్తారని చెప్పి అంచనా వేస్తున్నారు. ఇప్పటికే గ్రౌండ్ నిండిపోయి ఉంది. మరొకసారి కాకినాడ నగరానికి ఆయన చేస్తున్న విశేష అభివృద్ధి కానీ క్రీడపై చూపిస్తున్న ఆదరణ కానీ చూసి యువత అందరం కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అందరూ కూడా ఆయనకి ప్రత్యేక అభివృద్ధి తెలియజేస్తూ ఉన్నారు. లాస్ట్ ఫైనల్కి ఎవరెవరు వచ్చే అవకాశం ఉన్నాయండి? అనేక మంది ఈవేళ సానా సతీష్ బాబు గారు విజయవాడ నిన్న తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమంలో ఉండడం ఈవేళ ఆలస్యంగా చేరుకుంటున్నారు. ఎల్లుండి కార్యక్రమానికి అయితే అధికారులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా అందరూ వస్తూ ఉన్నారు. ఎల్లుండి ఫైనల్ మ్యాచ్ కూడా సండే రావడం, దాని అనుగుణంగా కూడా ఏర్పాట్లు యంత్రాంగం చేస్తుంది. ఎక్కువగా చెప్పాలంటే ఈ సంవత్సరం కొద్దిగా ఆయన ఎందుకు డౌట్ పట్టింటే ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా, ఈ పరిస్థితిని అనుకున్నారు. కానీ యువత నుంచి వచ్చే ఆదరణ మరీ చెప్తున్నాను. నిజంగా చెప్పాలంటే అనేక మంది వేలాది మంది యువత ఆయన నేరుగా సంప్రదించి మా కాకినాడ నగరానికి ఐపీఎల్ కావాలండి, ఐపీఎల్ పెట్టండి అని చెప్పి యువత స్పందించడం వలన ఆయన ఈ అధికారుల్ని కోరి ఈ ఏర్పాట్లు చేయడం జరిగింది. హరీష్ గారు కూడా క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉండి జిల్లాలో ఏర్పాట్లన్నీ కూడా దగ్గర పర్యవేక్షించారు. యువత అందరూ కూడా ప్రత్యేకమైన జోష్ చూపిస్తున్నందుకు ఎంపీ సానా సతీష్ గారు ఆఫీస్ నుంచి కార్యాలయం ఇన్ఛార్జిగా లక్ష్మణమూర్తి మీకు అభినందనలు తెలియజేస్తూ ఉన్నారు. చెప్పండి, గత సంవత్సరం కూడా పెట్టారు, యువత స్పందన బాగుంది, ఈ విధంగా పెట్టాలన్న ఆలోచన ఎలా వచ్చింది, ఇప్పుడు ఎలా ఉందండి?
లాస్ట్ ఇయర్ పెట్టినప్పుడు స్పందన చాలా హెవీగా ఉంది. ఈ క్రౌడ్ బయట ఇంకా ఎక్కువ మందే ఉన్నారు. ఇక్కడ మన ఇక్కడ ఉన్న స్టేజ్ దగ్గర ఉన్న జనం బయట అవుటర్స్ చాలా ఉంది. పార్కింగ్ కూడా చాలా ఇబ్బంది అయిపోయింది. మెయిన్ సతీష్ బాబు గారు అండర్ 12 నుంచి క్రికెట్ ఆడారు. ఆయనకి ఇంట్రెస్ట్ ఎప్పటి నుంచి క్రికెట్ మీద ఉన్న ఇష్టంతో ఆయన క్రికెట్కి ఎన్లైన్ సేవ చేస్తున్నారు. ఈవేళ ఐపీఎల్ ప్యాన్ పార్క్ అన్నది ఈవేళ మన దేశంలోనే 5వది ఇది. మనకి ఇక్కడ సౌత్లో అయితే కర్ణాటక, మనకి ఆంధ్రాలో ఉంది. ఆంధ్రాలో ఒక ప్యాన్ పార్క్ జరగడం, ఒక సౌత్లో మనకు జరగడం అనేది చాలా గొప్ప విషయం. ఇది ఓన్లీ ఏసీఏ సెక్రటరీ అయిన సానా సతీష్ గారి వల్లనే అయ్యింది. మామూలుగా అయితే ఇది అంత ఈజీ కాదు పాన్ పార్క్లు రావడం. ఐపీఎల్ ఇక్కడ ఎక్కడో సిటీల్లో జరిగే పాన్ పార్క్ ఇక్కడ మన కాకినాడ వచ్చిందంటే, ఆంధ్రాలో ఈవేళ ఒక్క మ్యాచ్ జరుగుతుందంటే, నెక్స్ట్ మన సండే ఫైనల్ కూడా ఒక మ్యాచ్ మనకు జరుగుతుందంటే, మన భారతదేశంలోనే ఇండియాలోనే 5 స్టేట్స్లో ఉంది. ఈ 5 స్టేట్లు జరుగుతుంది, మనది ఒక్కొక్కటి. అంటే ఇంత క్రికెట్ మీద ఇష్టంతో మన కాకినాడలో కూడా క్రికెటర్స్ చాలా మంది ఉన్నారు. వాళ్ళు కూడా యువత కూడా చాలా ఈ చెడు ఈ బెట్టింగ్ల నుంచి కనీసం ఈ డ్రగ్స్ దగ్గర నుంచి వెళ్ళాలంటే ఇలాంటి మనం కండక్ట్ చేయాలి. క్రికెట్కి ఇంకా మేము చాలా సర్వీస్ చేస్తున్నాం. ఇప్పుడు మన సానసబాబు గారు ఏసీ సెక్రటరీ అయ్యాక మన ఈస్ట్ గోదావరి క్రికెట్ కూడా చాలా మంది నలుగురు రంజీ ఫాస్ట్ బాలర్స్ మన టీంలో ఆడుతున్నారు ఈవేళ. అంటే వీళ్ళంతా మన కాకినాడ జిల్లా, తూర్పుగోదావరి జిల్లా, ఉభయ జిల్లా చాలా క్రికెట్ ఎఫర్ట్ పెడుతున్నారు. దాన్ని ఇంకా ఇంప్రూవ్మెంట్ చేసి మనకి నెక్స్ట్ స్టేడియం కూడా వచ్చాక మన నెక్స్ట్లో మంచి ఇంటర్నేషనల్ మ్యాచ్లు కూడా చేసేలాగా మన సానా సతీష్ గారు చేస్తారు. దీనికి ఇంకా నెక్స్ట్ అదే ఆయన ఆ ప్రయత్నంలోనే ఉన్నారు. మేము కూడా క్రికెట్ అసోసియేషన్ తరపు కూడా మేము ఉచితంగా కానీ మామూలుగా ఫ్రీగా క్యాంపులు అయితే తయారు చేస్తున్నాం. మన దగ్గర నుంచి కూడా ఈ చుట్టుపక్కల విలేజ్ నుంచి కూడా క్రికెట్ ఆడించాలని మన బౌలింగ్ అంటే కూడా పెట్టించారు. సానా సతీష్ గారు ఐడియా ఎన్ని కొత్త ఆలోచనలతో ఆయన ముందుకెళ్తున్నారు. కాబట్టి మన ఇండియా నుంచి మంచి ఫాస్ట్ బౌలర్స్ మన ఆంధ్ర నుంచి రావాలనేది సానా సతీష్ గారి లక్ష్యం. మన ఏసీఏ క్రికెట్ నుంచి, ఆంధ్ర క్రికెట్ నుంచి ఫాస్ట్ బౌలర్స్ అందరూ మన ఇండియా టీంలో కొన్ని చోట్లే ఫాస్ట్ బౌలర్స్ ఉంటున్నారు. అంటే నార్త్ సైడ్ అలాగే ఉంటున్నారు. మన సైడ్ ఎవరు ఇండియన్ ఫాస్ట్ బౌలర్స్లో మన ఆంధ్ర నుంచి ఆడటం లేదు. ఆయన ఏంటంటే నెక్స్ట్ 2 yearsలో మన ఆంధ్ర నుంచి ఇండియాకి రిప్రజెంట్ చేయాలనేది మా సతీష్ బాబు గారిది ఆలోచన గురించి అంతా విలేజ్ సైడ్ అంతా మన రూరల్ ఏజెన్సీ సైడ్ డెవలప్ చేస్తున్నాం. ఈ ఐపీఎల్ రెగ్యులర్గా ఇది వచ్చినందుకు మన కాకినాడ జిల్లా తరపున సానసభ గారికి మా హృదయపూర్వక అభినందనలు. ఎంతమంది పాల్గొన్నారు? 31వ తారీఖున ఎంతమంది పాల్గొనే అవకాశం ఉంది? 37వ తారీఖు ఆర్సీబీ యాక్చువల్గా అయితే మంచి వాళ్ళకి ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు. 30వ తారీఖు అయితే ఒక 30,000 కంపల్సరీ వస్తారు. అంటే మనకు ఉన్న కెపాసిటీ ఇక్కడ 15,000 పైన పట్టచ్చు. మిగతా అవుట్ సైడ్ అయినా లాస్ట్ టైం ఎలాగ మీకు బయట మీరే చూసారు, బయట చాలా మంది ఉండిపోయారు. మేమైతే అన్ని ఫెసిలిటీస్ చేస్తున్నాం, వాటర్ ఫెసిలిటీస్ ఇస్తున్నాం. మేము సానా సతీష్ ఆఫీస్ దగ్గర నుంచి 100 మంది వాలంటీర్స్ స్వచ్ఛందంగా సర్వీస్ చేస్తున్నారు. పోలీసులు, జిల్లా యంత్రాంగం కూడా చాలా కష్టపడి సర్వీస్ చేస్తున్నారు. ఇదంతా మన కాకినాడలో ప్రజలు కూడా చాలా డీసెంట్గా ఉంటారు. అందుకని మనకు అంత ప్రశాంతంగా జరుగుతుంది. అంటే మామూలుగా సూర్యవంశీ ఇప్పుడు బ్యాటింగ్ చూస్తుంటే అందరూ కూడా చాలా ఫీల్ అవుతున్నారు. అంటే ఈ అవకాశం కల్పించినందుకు ఎలా ఉంది? సూర్యవంశీ లాంటి క్రికెటర్స్ రావడం వల్ల మన ఇండియా టీంలో ప్రతి చిన్న కుర్రోడు కూడా క్రికెట్ ఆడాలి, సూర్యవంశీలో అవ్వాలని మనకి యువతకి చాలా మంచి ఉద్దేశం. మనకి నిజంగా చెప్పాలంటే ఇలాంటి బెట్టింగ్ల నుంచి కూడా పిల్లలు క్రికెట్ ఆడతారు. ఇది సూర్యవంశీకి రావడం వల్ల, ఇలాంటి ప్లేయర్స్ రావడం వల్ల మనకి యువత బాగుపడుతుంది. ఏజ్లో ఉన్న వాళ్ళు ఆడింది వేరు, 15 years ఉన్న కూడా 10th క్లాస్ ఆడుతున్నారంటే ఇక్కడ ఉన్న యూత్ అందరూ 10th క్లాస్ పిల్లలు, 9th క్లాస్ పిల్లలు మేము ఆడతాం. ఇండియాకి మేము ఆడతాం, రంజీ ట్రోఫీ ఆడతాం, స్టేట్ ఆడతాం ఉన్న వాళ్ళు అది మంచి ఛాన్స్. సూర్యవంశీగా ఆ విషయంలో హ్యాట్సప్ చెప్పాలి మేము. ఇది ఆ పరిస్థితి కనీవిని ఎరగని రీతిలో. అలాగే భారతదేశంలో 5 చోట్ల మాత్రమే ఈ క్రికెట్ ఏదైతే ఆ టాటా ఐపీఎల్ ఫ్యాన్ పార్క్ అయితే ఉంది, కేవలం ఆ కొన్ని ప్రాంతాల్లో మాత్రమే, అలాగే బెంగళూరు కావచ్చు, అలాగే ఆంధ్రప్రదేశ్లో కాకినాడలో మాత్రమే ఈ ఐపీఎల్ పార్క్ 5 ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన నేపథ్యంలో భారీ ఎత్తున తిలకించేందుకు భారీ ఎత్తున ఇక్కడికి చేరుకున్నారు. అలాగే గత సంవత్సరం కూడా ఈ విధంగానే ఏర్పాటు చేసి ఎంతోమంది క్రికెట్ అభిమానాన్ని అయితే ఏదైతే సానా సతీష్ బాబు అయితే కోరుకున్నారు, ఇప్పుడు కూడా అదేవిధంగా కొంతమంది కోరిక మేరకు, అలాగే క్రికెట్ అభిమానుల కోరిక మేరకు మళ్ళీ ఐపీఎల్ పార్కుని ఇక్కడ ఏర్పాటు చేయాలని కోరిన నేపథ్యంలోనే ఇక్కడ భారీ ఎత్తున అయితే ఈ రోజు అలాగే 31వ తారీఖు జరిగే ఫైనల్ మ్యాచ్కి అయితే అందరూ కూడా వీక్షించేందుకు, అలాగే దీనికి సంబంధించినటువంటి జిల్లా అధికార యంత్రాంగం కూడా భారీ ఎత్తున ఇక్కడ సరైన అన్ని ఏర్పాట్లు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుంది. ఏదేమైనా ఈ విధంగా కాకినాడలో టాటా ఐపీఎల్ పార్కుని 2026ని ఏర్పాటు చేయడం నేపథ్యంలోనే క్రికెట్ అభిమానులు ఇక భారీ ఎల్ఈడి స్క్రీన్ల పైన వీక్షించేందుకైతే భారీ ఎత్తున అయితే ఇక్కడ అంతా కూడా తిలకిస్తున్నారు. అలాగే 31వ
తేదీన కూడా భారీ ఎత్తున ఎమ్మెల్యేలు పాల్గొంటారు, అలాగే సానా సతీష్ బాబు కూడా పాల్గొంటారు. అలాగే ఆంధ్ర క్రికెట్ అకాడమీ సెక్రటరీగా ఆయన ఉన్న నేపథ్యంలోనే ఈ క్రికెట్ పైన ఉన్నటువంటి ఆయన అభిమానం, ఆయనకు ఉన్నటువంటి మక్కువతోనే ఈ కాకినాడలో ఇటువంటిగా క్రికెట్ ఐపీఎల్ ఇక్కడ సంబంధించినటువంటి టాటా ఐపీఎల్ పార్క్ని సానా సతీష్ బాబు గారు ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం కూడా చెప్పుకొస్తున్నారు. ఏదేమైనా ఇప్పుడంతా కూడా క్రికెట్ అభిమానులు అయితే భారీ ఎల్ఈడి స్క్రీన్ల పైన ఈ మ్యాచ్ సూర్యవంశీ ఆడారు కావచ్చు, అలాగే ఈ మ్యాచ్ను తిలకించేందుకు భారీ ఎత్తున ఇక్కడికి తరలి వస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుంది. 31వ తేదీన కూడా భారీ ఎత్తున కనీవిని ఎరుగని రీతిలో ఫైనల్ కూడా జరుగుతున్న నేపథ్యంలో ఇక్కడ కూడా భారీ ఎత్తున అభిమానులు 50 మంది వరకు కూడా ఈ క్రికెట్ అభిమానులు తరలి వచ్చే అవకాశం ఉందని సానా సతీష్ బాబు ఆఫీసు వర్గాలు కూడా చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇప్పుడున్న తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్ RTV కాకినాడ క్రీడా ప్రాంగణం.